రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగాన్ని నిరుద్యోగ యువతను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మూర్తి మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఎన్నికల హామీలైన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, యూత్ డిక్లరేషన్ అంశాలను బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. విద్యారంగానికి 15% నిధులు ఇస్తామని చెప్పి కేవలం 8.22% మాత్రమే కేటాయించి యువతను దగా చేశారని విమర్శించారు. తక్షణమే బడ్జెట్ను సవరించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయించడం, సిగ్గు బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం, బడ్జెట్ను సవరించి విద్యారంగానికి కనీసం 30% నిధులు కేటాయించాలి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వమే మీ అధికారంలో వస్తే విద్యారంగానికి కనీసం 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు. గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ లో కేవలం 1% మాత్రమే పెంచారు తప్ప ఏ మాత్రం పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేటాయించినటువంటి 8% బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం బలోపేతం కావడం ఏ మాత్రం సాధ్యం కాదు. అందుకే విద్యార్థి సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ బడ్జెట్ ని సవరించి విద్యారంగానికి కొఠారి కమిషన్ చెప్పినట్టు రాష్ట్ర బడ్జెట్ లో కనీసం 30% నిధులు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అంటేనే ఉద్యోగాల కోసం ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వ పాలనలో విస్మరించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో యూత్ డిక్లరేషన్ హామీలపైన ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి. ఈ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా మాట్లాడలేదు. కాబట్టి నిరుద్యోగ భృతి కోసం లక్షలాది మంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి నిరుద్యోగ భృతిపైన కూడా రాష్ట్ర అసెంబ్లీలో చర్చించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి గారు అందమైనటువంటి పదాలతో మంచి మంచి సామెతలతో మన బడ్జెట్ ను చదువుతున్నారు తప్ప ఈ బడ్జెట్ విద్యారంగానికి గానీ నిరుద్యోగుల భవిష్యత్తును మారడానికి మాత్రం ఏమాత్రం ఉపయోగం లేదని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక